ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వినోద్ ఇంటికి రాగానే నాన్న వినోద్ ఇంట్లో పెద్ద ప్రమాదం జరిగింది అని నిర్మలమ్మ సదాశివం అంటారు. ఏంటి ప్రమాదం జరిగిందా? ఎవరికి ఏమీ కాలేదు కదా, పిల్లలు క్షేమంగానే ఉన్నారు కదా, ఇంతకీ పిల్లలు ఎక్కడా అని వినోద్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. ఎవరికి ఏమీ జరగలేదు నాన్న, మీ వదినకే కాలు జారి కింద పడింది, కాళ్ళు కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది, బెనికింది అని నిర్మలమ్మ చెబుతూ ఉంటుంది. ఓ అవునా అని వినోద్ చాలా కేర్లెస్గా మాట్లాడుతూ ఉంటాడు. అదేంట్రా, వదినకి కాళ్ళకి దెబ్బ తగిలింది అంటే వెళ్ళి చూడకుండా నువ్వు ఇక్కడే కూర్చొని ఉన్నావు, వెళ్ళు వెళ్ళు అని సదాశివం నిర్మలమ్మ అంటారు. నేను తర్వాత చూస్తానులే, తర్వాత మాట్లాడతానులే అని వినోద్ అంటాడు. ఏంటి, మీ వదినకి దెబ్బ తగిలింది అంటే నువ్వు వెళ్ళి పరామర్శించకుండా ఇక్కడే కూర్చొని ఉన్నావు, మళ్ళీ ఇంత కేర్లెస్గా మాట్లాడుతున్నావు, మీ వదిన గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని నిర్మలమ్మ సదాశివం అంటే, లేదు నేను అలాగే మాట్లాడతాను, అసలు తను నా వదిననే కాదు, అన్నయ్యని మోసం చేసి పెళ్లి చేసుకుంది, ఈ ఇంట్లో 6వ వదిన స్థానాన్ని లాక్కునేసింది, పిల్లల పైన ప్రేమ చూపించకుండా పిల్లల్ని దూరం పెడుతుంది, అసలు ఈ ఇంట్లో 6వ వదిన స్థానాన్ని పూర్తిగా తానే లాక్కొని 6వ వదినని పూర్తిగా అందరూ మర్చిపోయేలా చేస్తుంది. తనంటే నాకు అస్సలు ఇష్టం లేదు, తను ఒక మోసగత్తె, మోసం చేసింది అని వినోద్ అలా మాట్లాడుతూ ఉంటే అమర్ ఇవన్నీ కూడా చాలా కోపంతో వింటూ రగిలిపోతూ ఉంటాడు. ఇక ఎప్పుడైతే మోసగత్తె అన్న మాట మాట్లాడతాడో వెంటనే అమర్ వినోద్ అంటూ వచ్చి వినోద్ని కొట్టడానికి చేయి ఎత్తి కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోయి ఉంటాడు. అప్పుడే అనామిక, నిర్మలమ్మ, సదాశివం చాలా షాకింగ్గా అమర్ వైపుకు చూస్తూ ఉంటారు. మరి భాగి గొప్పతనాన్ని అమరే వినోద్కి ఎలా అర్థమయ్యేలా చెప్తాడో అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.